పెద్దపల్లి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఎంపీ వంశీ. తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని మండిపడ్డారు. మన రాష్ట్రం నుంచి అత్యధిక పన్నులు వసూలు చేస్తూ బీహార్, యూపీలకు మాత్రం నిధులు కుమ్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. డెలిమిటేషన్ పై కేంద్రం మెడలు వంచి వ్యతిరేకించామన్న ఆయన తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ పరిశ్రమను ఆంధ్రాకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రామగుండం యూరియా ఉత్పత్తిలో నిర్లక్ష్యం వహిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు మంచిర్యాల జిల్లా ధాన్యం కొనుగోలులో పెద్దపల్లి కలెక్టర్ వివక్ష చూపిస్తున్నారంటూ ఎంపీ వంశీ తీవ్ర విమర్శలు చేశారు. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి వారు ఏదైతే కామెంట్లు చేసినారో, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా వారి హక్కు ప్రకారం వారికి ఏదైతే నిధులు రావాల్సిందో అది పార్లమెంట్ సమావేశాల్లో కూడా చాలాసార్లు నేను రేజ్ చేయడం చెప్పింది. కేవలము ఎలక్షన్ పాలిటిక్స్ నార్త్ ఇండియాని చూసుకుందామని చెప్పి సౌత్ ఇండియాకి వెళ్ళి ఏదైతే వాళ్ళకి ఆదాయం వస్తుందో అదంతా తీసుకుపోయి బీహార్, యూపీల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు, నిధులు వాళ్ళకి ఇస్తున్నారు, కేటాయిస్తున్నారు. కానీ హక్కు ప్రకారము తెలంగాణకు ఏదైతే రావాల్సిందో మీరు చూస్తే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, రోడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మరి సెమీ కండక్టర్ ఫెసిలిటీ కూడా మీరు చూసినారు అందరూ. మన తెలంగాణకి రావాల్సిన సెమీ కండక్టర్ ఫెసిలిటీ కూడా లాస్ట్ మినిట్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి డైవర్ట్ చేయడం జరిగింది.